హాయ్ గాయ్స్ అందరికి గుడ్ మార్నింగ్. మాకైతే తిరుపతి నుంచి అయితే పిలుపొచ్చేసింది. అందుకే నేను, మా బావ, మా అత్తగారు, మా పిల్లలతో సహా బయలుదేరాము. ముందైతే నెల్లూరుకి వెళ్ళడానికి కోట బస్ అయితే ఎక్కేసాము. కోట బస్ ఎక్కి నెల్లూరుకి వెళ్ళి తిరుపతి ఏసీ బస్ అయితే ఎక్కాము. లైఫ్ లో కొన్ని జర్నీలు మనం ప్లాన్ చేసినవి కాదు, పిలుపొచ్చినవి కూడా ఉంటాయి. మా తిరుపతి ప్రయాణం కూడా అలాంటిదే. ఈ బస్ లో కూర్చొని బయటికి చూస్తూ ఉంటే నాకు ఒక విషయం అయితే అర్థమైంది. మన జీవితం కూడా ఇలానే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. బయట చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తున్నాయి కానీ, నిజానికి మనమే ముందుకు కదులుతున్నాం. మనమంతా ముందుకు వెళ్తున్నాం కానీ, మనసు మాత్రం నిన్న జరిగిన దగ్గరే ఉంది. నిన్న ఎవరో చెప్పిన మాట, నిన్న జరిగిన చిన్న బాధ, నిన్న మిస్ అయిన ఒక చిన్న అవకాశం, వాటి దగ్గర ఆగిపోతున్నాం. మేము సక్సెస్‌ఫుల్‌గా అయితే తిరుపతికైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి శ్రీవారి మెట్ల దగ్గరకైతే బయలుదేరాము. ఇక్కడ మా బావ అయితే ఆటో ఆయనతో బేరాలాడుతూ ఉన్నారన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైమ్ మా ఆయన బేరాలాడటం చూస్తున్నాను. అందుకే నాకు నవ్వొస్తుంది. ఆటో అయితే ఎక్కి బయలుదేరేసాము. ఇంకా మా లగేజ్ అంతా పెట్టేసి టోకెన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ గేట్ దగ్గర రెడీగా ఉన్నారు. టెంకాయలు తీసుకోమని అడగడానికి. టెంకాయలయితే తీసుకొని మెట్ల దగ్గరకైతే వెళ్ళాము. మా బావ టెంకాయ కొట్టిన తర్వాత మెట్లెక్కడం స్టార్ట్ చేస్తాము. ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి. అసలు మెట్లు ఎలా ఎక్కాము, మా పిల్లలు అసలు ఎలా ఎక్కారు, శ్రీవారి దర్శనం ఎలా అయ్యింది, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.